అగ్రరాజ్యం సుంకాలు భారత్పై భారీ ఎఫెక్ట్ ఆగస్టు 1 నుంచి అమలు. నమస్తే, ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియాకాశి. పెద్దన ట్రంప్ ఎవరి మాట వినని సీత ఎలా మారిపోయారు? తన మాట వినని దేశాలపై ప్రతీకార సుంకాలు విధించేందుకు రెడీ అయిపోయారు. వచ్చే నెల నుంచి టారిఫ్లు విధిస్తామని చెప్పేశారు. అయితే ఈ ఎఫెక్ట్ భారత్ పైనే ఎక్కువగా పడనుంది. మరి దేనిపై ఈ సుంకాల ప్రభావం పడనుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. అమెరికా ఇప్పటికే ఉక్కు, అల్యూమినియంపై టారిఫ్లను అనౌన్స్ చేసింది. ఇక ఆ లిస్ట్లో రాగిని కూడా చేర్చారు. అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ దీనిపై ఏకంగా 50% సుంకాలను ప్రకటించారు. అదేవిధంగా అమెరికా ఇంపోర్ట్ చేసుకునే ఔషధాలపై టారిఫ్లు ఓ ఏడాది తర్వాత 200% వరకు పెరిగే ఛాన్స్ ఉందని వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. అంతేకాదు, ఇవన్నీ ఆగస్టు 1 నుంచి అమలు అవుతాయని తెలిపారు. ఇక బ్రిక్స్ దేశాలపై 10% అదనపు సుంకం విధించడాన్ని డొనాల్డ్ ట్రంప్ మరోసారి సమర్థించుకోవడం గమనార్హం. ఈ దేశాలన్నీ అమెరికాకు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని చెప్పారు. అంతేకాదు, అమెరికన్ డాలర్ను సైతం సవాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ క్రమంలో ఆ దేశాలన్నీ అలా చేసినా పర్వాలేదు, కానీ టారిఫ్లు మాత్రం చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పారు. రాగితో పాటు ఫార్ములాపై విధించిన సుంకాలు మిగతా దేశాలతో పాటు భారత్పై ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఎందుకంటే అమెరికాకు ఎక్కువగా రాగి మందులను ఎగుమతి చేసే దేశాల్లో భారత్ కూడా ఒకటి. 2024-25 సంవత్సరాలలో యావత్ ప్రపంచవ్యాప్తంగా భారత్ $2 బిలియన్ విలువైన రాగి, దాని ఉత్పత్తులను ఎక్స్పోర్ట్ చేసింది. ఇందులో అమెరికా మార్కెట్కు ఎగుమతులు 17%గా ఉన్నాయి. ప్రపంచ వాణిజ్య డేటా ప్రకారం సౌదీ అరేబియా 26% రాగిని ఉత్పత్తి చేస్తుండగా చైనా 18% రాగిని ఉత్పత్తి చేస్తుంది. వీటి తర్వాత 3వ స్థానంలో భారత్ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే భారత్ రాగి ఎగుమతులకు అమెరికా 3వ అతిపెద్ద మార్కెట్. ఇక తరువాత ఫార్మా రంగం, దీనిపై రాగి కన్నా ఎక్కువ ఎఫెక్ట్ ను చూపించనుంది. ఫార్మాపై అమెరికా 200% సుంకాలు విధిస్తామని ప్రకటించింది. సో ఇది ఫార్మా రంగంలో చాలా నష్టాలను కలిగించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా. భారత్లో అతిపెద్ద విదేశీ ఫార్మా మార్కెట్ అమెరికా. గత ఏడాది $8.1 బిలియన్ ఉండగా ఈ ఏడాది దాదాపు 21% పెరిగాయి. ఇది భారత్ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే ఫార్మా మొత్తం ఎగుమతుల్లో 40%గా ఉంది. అంతేకాదు, ఈ ఏడాది అంటే 2025 సంవత్సరంలో ఈ ఎగుమతులు సుమారు $9.8 బిలియన్ పెరిగాయి. సో ఇప్పుడు అమెరికా చెప్పినట్లుగా ఈ ఫార్మా రంగంపై 200% టారిఫ్లు కనుక విధిస్తే డిమాండ్ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మరోవైపు సుంకాల విషయంలో భారత్, అమెరికా మధ్య చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇవి మరో 1-2 రోజుల్లో కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇరు దేశాల మధ్య ఒప్పందాలు ఖరారు అయితే కొత్త టారిఫ్లు భారత్ మార్కెట్లపై అంతగా ప్రభావం చూపించే అవకాశం ఉండకపోవచ్చు. మరి భారత్, అమెరికా మధ్య సుంకాల విషయంలో జరుగుతున్న చర్చలు సఫలమవుతాయా లేదా అన్నది చూడాల్సి ఉంది.